తెలుగుదేశం ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు. అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పి అడుగుతున్నా. అందుకే నేను 6,000 రూపాయలు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై కిడ్నీ పోయి డయాలిసిస్ చేసుకుంటారు, లేకుంటే లెప్రసీ వచ్చి ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాను. కొంతమంది బెడ్కే పరిమితం అవుతారు. వాళ్ళు లేపాలంటే ఇంకొక మనిషి కావాలి. అందుకే అలాంటి వారికి 15,000 రూపాయలు చేసి మానవత్వాన్ని చూపించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాల కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొదటి తారీఖున నేను తప్పకుండా మీ దగ్గరికి రావాలని పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. ఈ పేదల సేవలో కార్యక్రమం 2,718 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఎక్కడ జరగల. నేను సవాలు విసురుతున్నా, ప్రతిపక్షాలకు అడుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. దగ్గర మీరు చూస్తే 33,100 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఇది అయితే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పేదలపై నుండే ప్రేమ, అభిమానం. పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటే పెట్టాను. ఒక పేద కుటుంబం, భర్త చనిపోయాడు, భార్య ఉంది. అలాంటి సమయంలో ఆటోమేటిక్గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు, ఆ నెలలో తీసుకోరు, మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు. అందుకే పాత విధానం 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే 89,778 మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు. అవన్నీ వెరిఫై చేయమన్నా, దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా. జూన్ తారీఖున ఈ 89,778 మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 1వ తారీఖు ఇస్తాం. ఈరోజు మీరు చూస్తే 2 నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చే దాంట్లో 1,04,377 మందికి ఇచ్చాం. అదనంగా 85 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క 3 నెలలు తీసుకునే వారికి 9,000 మందికి ఇచ్చాం, 11 కోట్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే 132 కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం. 3,05,810 మందికి ఇస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 16 కోట్లు ఇస్తున్నాం. ఆత్మకూరు మండలంలో 1,47,00,000 ఇస్తున్నాం. ప్రతి 2.5 కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే తెల్లవారుతో 7 గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని, అందరూ ఆనందంగా ఉండాలి. మీరిచ్చే పింఛనంతా కూడా
ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు, గౌరవంగా ఇవ్వాలని చెప్పాను. అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను, టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదల